సమస్యలు పరిష్కరించుకోవడం కూడా అవుతుంది. రేపు పొద్దున్న ఎమ్మెల్యే నియోజకవర్గం కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళని మీకు ఏమైనా కులాన్ని ఈ 14 కులాల్లో ఒకటిగా అందులో మేటిగా ఈ యొక్క 14 కులాల్లో వాడవచ్చు కూడా సామాజిక వర్గానికి సమస్యలు సార్. అలాగే అంతకుముందు పోయిన వారంలో విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పెద్ద ఎత్తున 300 వేల మందితో మీటింగ్ పెట్టారు. అక్కడ కూడా మీటింగ్ అక్కడ లేట్ కావడం అదే సార్. ఎందుకంటే ఈ 14 కులాల్లో ఎవరైతే ఉన్నారో అంటే ఉమ్మడి ఆంధ్రలో 14 ఉన్నారు. ఇప్పుడు ఉండేది మన ఈ ఆంధ్రలో 7 కులాలే. వాళ్ళు కూడా స్టేట్ కౌంట్లో తీసుకున్నారు పెద్దలు. అలాగే వాళ్ళు ఫోన్ చేశారు పెద్దలు, నాకు ఫోన్ చేసి మేము కూడా మత్స్యకారులుగా గుర్తింపు ప్రభుత్వం మాకు గుర్తింపించని చెప్పారు. అయితే ఏ కులం రాకపోతే మనం సంఘంలో నాయకత్వం అవ్వట్లేదు సార్. వచ్చి సాగి మా కులం ఉందని చెప్పడం తప్ప మత్స్యకారులు ఉపయోగపడలేదు ఎవరు పనులు చెప్పాల్సి లేదని చెప్పడం మన తీర్మానం, రాష్ట్ర తీర్మానం. అక్కడ భాగంగా అనేది భావించదు. వాట్సాప్ గ్రూపులో ఒక వారం 10 రోజులుగా వాళ్ళ అంటే టూరిస్ట్ ఇచ్చాం. విశాఖపట్నం ఈరోజు, అనకాపల్లి ఈరోజు, విజయనగరంలోనే వైజాగ్ కంటిన్యూ జరిగింది సార్. వచ్చాం, అక్కడ కూడా వచ్చాను. ఆ అవకాశం ఉన్నాయి. మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాల్సిన సమయం సార్. ఎందుకంటే మిగతా కులాలు ఐకమత్యంగా ఉండి వాళ్ళు మంత్రి కొల్లు రమణ గారు మామగారు వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో పెట్టారు కానీ సంఘం ఎక్కడికి వెళ్ళినా ఎన్నాళ్ళు ఎవరు కొనసాగారు మనం అనుకున్నామన్నా ఇదేదో చాలా బాగుంది. మరన్నీ కూడా చెప్పేసి అన్ని జిల్లాల్లో కూడా మత్స్యకారులు ముందుకు వస్తున్నారన్నా. దయచేసి ఇక్కడ అన్ని కులాలు కలుస్తాయి, అన్ని పార్టీలు కలుస్తాయి. నేనేదో అధికార పార్టీ వచ్చానని చెప్పేసి ఇది అధికార పార్టీ సంఘం కూడా సోషల్ మీడియా అధిపతి ఆయన, సర్పంచ్, సొసైటీ ప్రెసిడెంట్ ఆయన అనకాపల్లి వెళ్ళారు, విజయనగరం కూడా వెళ్ళారు. సంఘం ఏంటంటే ఈ 14 కులాల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 7 కులాలు ఉన్నాయి. వారందరికీ కూడా సముచిత న్యాయం జరుగుతుంది. ఎవరి దగ్గర అనుకునే అవసరం లేదు. మన కాళ్ళ దగ్గరికి, మన పిల్లల దగ్గరికి, మన దగ్గరికి పథకాలు, సీట్లు. నా పేరు నడగుద్దుడు అర్జున అండి. రాష్ట్ర మత్స్యకార సంఘానికి అధ్యక్షుడిగా నియమించబడ్డాను. మరి అలాగే మత్స్యకార సోదరులందరూ అలాగే జిల్లా కమిటీలు వేసుకుంటాకి ఈరోజు శ్రీకాకుళం వచ్చాము. మరి శ్రీకాకుళంలో చాలా మత్స్యకార సోదరులందరూ చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి అలాగే ఏ విలేజ్ ఉన్నది అక్కడ శ్రీకూర్మం అనే గ్రామంలో ఫార్మా దీనిలో ఉంది, దాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరి అదే తొందరలోనే ఆ విలేజ్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనేది చూసి పెద్దల దృష్టిలో పెట్టి మరి అలాగే రాష్ట్ర మంత్రులు కోల్లు రవీంద్ర గారు మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది అని చెప్పి మరి అతి తొందరలోనే అచ్చెన్నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది. ఈ గ్రామం మరి తరతరాల నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎలా వెళ్తారు? అదొకటి. మరి అలాగే ఇదే శ్రీకాకుళం జిల్లాలో స్టార్ట్ అయినది. మరి అలాగే ఎస్సీ అన్నారు, తర్వాత ఎంబీసీ అన్నారు కాబట్టి ఈరోజే దాన్ని కూడా పెద్దలందరితో కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా తొందరలోనే ఒక ఆలోచన చేసి దాన్ని పెద్దల దృష్టిలో పెడతామని చెప్పి ఈ సంఘం ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సంఘానికి ఉపయోగపడే విధంగా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటూ మరి మత్స్యకారులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఈ దృష్టికి తీసుకొస్తే, ఈ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పడి దాన్ని అందరూ కూడా పెద్దల దృష్టిలో పెట్టి సంఘ సభ్యులు అందరం సమిష్టిగా పోరాడి ఈ మత్స్యకారుల
జీవన విధాన మార్పుకి మా తోడ్పడతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరులు. అందరికీ నమస్కారం. నా పేరు చింతకాయల ముత్యాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య. ఈ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీలు వేయాలని చెప్పేసి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది. శ్రీకాకుళంలో ఎన్జిఓ భవన్లో ఈ శ్రీకాకుళం జిల్లా సమావేశంలో భాగంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలపై ఈ యొక్క మత్స్యకార సోదరులందరూ కలుపుకొని సమస్యలపై చర్చించడం జరిగింది. ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యంగా మన మత్స్యకార ముద్దుబిడ్డ ప్రీతమ నాయకులు రాష్ట్ర మంత్రులైనటువంటి కొల్లు రవీంద్ర గారు వారి దృష్టికి ప్రధాన సమస్యలు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో 14 కులాలు 14 తెగలుగా ఉన్నటువంటి మత్స్యకార కులాలు ముఖ్యంగా ఈ శ్రీకాకుళం ప్రాంతంలో ముఖ్యంగా వాడబలిన సామాజిక వర్గం అధికంగా ఉంది. తర్వాత అగ్నికు క్షత్రియ, పల్లి, జాలరి, అలాగే కండ్ర, నెయ్యిల ఈ కులాలన్నీ కూడా ఈ కుల నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ కులానికి ఒక్కరిద్దరు చొప్పున ఈ జిల్లా కమిటీ కూడా వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మత్స్యకార ఉపకులాలైనటువంటి 14 కులాల మత్స్యకారులను కూడా సంఘటితం చేసి గ్రామ స్థాయి నుండి ఈ సంఘాన్ని బలోపేతం చేసి గ్రామ స్థాయి నుండి సమస్యలు ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. అందులో భాగంగా ఈ సంవత్సరం జరగబోయే నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు విజయవాడలో రాష్ట్ర సదస్సు లక్షలాది మంది మత్స్యకారులతో చేయడం జరుగుతుంది. ఆనాటికి రాష్ట్రమంతా పర్యటించి గ్రామస్థాయి నుండి కమిటీలు వేసి గ్రామస్థాయి నుండి జనాలని సమీకరించి ఈ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను.